కన్జర్వేటివ్ కాన్సెప్ట్స్ పొలిటికల్ డిస్కోర్స్లోకి ప్రవేశిస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా సార్. అలాంటిది ఒకటి, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. మహిళలందరికీ ఇక్కడ తెలంగాణలో ఉచిత ప్రయాణం ఇస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వబోతూ ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పడం కూడా అది చాలా కరెక్ట్. అది ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో కూడా మహిళలకు ఇచ్చారు, దివ్యాంగులకు లేదు. చెప్పాలంటే దివ్యాంగులకు అవసరం. సో ఖచ్చితంగా విద్యార్థులకు అవసరం. వాళ్ళ బస్ పాసులు కూడా ఉండకూడదు నన్ను అడిగితే. ఇప్పుడు సాధారణ మహిళల కన్నా కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కూడా ఉచితం. సో ఉద్యోగాలు చేసుకునే మహిళల కన్నా కూడా చదువుకునే విద్యార్థులకు, మగవారికి కూడా అవసరం కదా. సో ఉద్యోగాలు చేసుకునే స్త్రీలుతో పోల్చినప్పుడు ఎవరు డిజర్వింగ్? సో చదువుకుంటున్న మగ బిడ్డలు కూడా పేద బిడ్డలకు కూడా అవసరం కదా. అందువల్ల అలాగే మీకు పేద వృద్ధులకు కూడా అవసరం కదా. సో వారికి వాళ్ళ పురుషుల స్త్రీలతో సంబంధం లేదు. దివ్యాంగులు మోస్ట్ డిప్రెస్డ్ కమ్యూనిటీ కదా. సో డెఫినెట్గా ఆ రకమైన ఒక విచక్షణ మీకు ఆ పాపులర్ స్కీమ్లో కూడా కనబడుతుంది. చాలా సందర్భాల్లో మన జనాకర్షణ పథకాల్ని విచక్షణ రహితంగా జనాకర్షణ దృష్టిగా అమలవుతుంటాయి, హామీలు వస్తుంటాయి. కానీ కాంపిటేటివ్ పాపులిజంలోకి పోలేదని ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఉద్దేశం అది. సో ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ పాపులిస్ట్ స్కీమ్. అంటే ఎవరికి ఏ సెక్షన్లకు అవసరమని గుర్తించి ఆ సెక్షన్లకు మాత్రమే నేను ఉచితాలను పరిమితం చేస్తామనే కాన్సెప్ట్ మనం ఆహ్వానించాలి కదా. రైట్ సార్. మరో ఇంట్రెస్టింగ్ హామీ సార్ ఇక్కడ